భక్తివన్ ప్రేక్షకులకి శుభోదయం. 25/7/2025 విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్ల పాడ్యమి శుక్రవారం, శ్రావణ శుక్రవారం. పాడ్యమి రాత్రి 12:02, పుష్యమి నక్షత్రం సాయంత్రం 5:27 వరకు. వర్జం లేదు ఈరోజు. దుర్ముహూర్తాలు ఉదయం 8:14 నుండి 9:05 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 12:31 నుండి 1:23 వరకు. సూర్యోదయం 5:40, సూర్యాస్తమయం 6:32. అమృత గడియ ఉదయం 11:19 నుండి 12:43 వరకు. రాహుకాలం ఈరోజు ఉదయం 10:30 నుండి 12 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7:10 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు కూడా శుభకాలం. వజ్రయోగం ఉదయం 9:29, కిస్తింకరణం మధ్యాహ్నం 12:34, భవ రాత్రి 12:02. ఈరోజే శ్రావణ శుక్రవారం, శ్రావణ మాసం ఈ రోజు నుండి కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి శ్రావణ శుక్రవారంలో మొదటి శుక్రవారాన్ని వ్రతం చేసుకుని ముత్తైదు తాంబూలాలని వారు ఇచ్చుకోవాలి. రాశి ఫలాల్లో దినారంభ చక్రాల్లో మేషరాశి వారి శారీరకంగా శ్రమ, అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం, అధిక ఖర్చులు కూడా ఉంటాయి. వృషభ రాశి వారికి నూతనమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల లాభము, ధనవృద్ధి, శత్రువుల వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మిథున రాశి అనవసరపు ఖర్చులు, నమ్మిన వారి వల్ల మోసపోవుట, ధనమునకు ఇబ్బందులు. కర్కాటక రాశి వారు ఉత్సాహం, ధైర్యంతో కొత్త పనులు ప్రారంభించుట, యశోభూషణ ప్రాప్తి. సింహరాశి వారి శత్రువులే మిత్రులు సహకరించుట, ధనలాభము, కుటుంబానందం. కన్యారాశి వారు రుణములు చేయుట, దూర ప్రయాణములు, ధనలాభము, ఆనందము. తులారాశి వారికి ఆరోగ్య లాభం, కొన్ని కార్యక్రమాలు కలిసి వచ్చుట, వస్త్ర లాభాలు. వృశ్చిక రాశి వారి పుణ్య తీర్థయాత్రలు, దేవాలయ దర్శనాలు, కోర్టు వ్యవహారాలు, జయము, ఆరోగ్య లాభము. ధనుసు రాశి వారి కొత్త అవకాశాలు అందిపుచ్చుకునుట, వృత్తి వ్యాపార ఉద్యోగులకు అనుకూలతలు. మకర రాశి వారి మీ మాటలు తిరుగు లేకుండుట, అన్ని పనులు కూడా సానుకూలంగా పూర్తగుట, ఆనందం. కుంభరాశి గారి అధికార వృద్ధి, లాభాలు, జయము. పితృమాతృల యొక్క రాక ఆనందాన్ని ఇచ్చే అవకాశం. మీనరాశి వారికి కుటుంబంలో సమస్యలు, అధిక ఖర్చులు మరియు ప్రయాస కూడా ఉండే అవకాశాలు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే పురుషోత్తమ ఓం పురుషోత్తమాయ నమః. విశ్వస్వరూపుడగు పురుష అనబడ్డాడు. సర్వశ్రేష్ఠుడగు చేత సత్తమ అన్నారు. శ్రేష్ఠుడగుడు చేత విశ్వరూపుడని భావార్థం. కాబట్టి మరి యొక్క అర్థం పురులు అనగా గొప్పవారు, సత్తమ అనగా శ్రేష్ఠుడని అర్థం. గొప్పవారికెల్లా శ్రేష్ఠుడు పరమాత్మ కాబట్టి, పురుషుల్లో ఉత్తముడు కాబట్టి పరమాత్మని పురుషోత్తమ అని స్తుతించారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.